బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాష్ రాజ్ బండ్ల గణేష్ మధ్య పవన్ కళ్యాణ్ చిచ్చు. పవన్ కళ్యాణ్ మీద సెట్టర్లు వేశారు ప్రకాష్ రాజ్. అయితే దానికి రియాక్షన్ల భాగంగా బూతులతో రెచ్చిపోయారు నిర్మాత బండ్ల గణేష్. ఒరేయ్ నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, నువ్వు తమిళోడివా తెలుగోడివా కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి అంటూ బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్కి రియాక్ట్ అయ్యారు. నీ బతుకు పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయంలో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ ట్వీట్ పైన ఇప్పటివరకు అసలు ప్రకాష్ రాజ్ ఎక్కడ కూడా స్పందించలేదు. ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఒకసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ చూస్తున్నాం మనం. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తుత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అది చెప్పిరండి, జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసి దానికి కౌంటర్లో భాగంగా పైన బండ్ల గణేష్ ట్వీట్ చూస్తున్నారు మీరు. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వు ఎవడివి, తమిళోడివా తెలుగోడివా కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి, ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. ఇది బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్. అసలు ఒకసారి వివాదానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ బయట చూద్దాం. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకొచ్చారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా, నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని. రైట్, ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట. సో తెలంగాణలో పోటీ చేస్తాను, గతంలో ఆంధ్రాలో 2019లో 2018 సమయంలో ఓడిపోయినప్పుడు తెలంగాణ నాయకులు మాట చెప్పుకొచ్చారు, అన్నా నువ్వు తెలంగాణలో పోటీ చేయాల్సింది, నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి మా తెలంగాణ నాయకులు నాకు చెప్పారని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అయితే ఇదేమన్నా అయ్యే జాగీరా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. నన్ను వద్దని వ్యతిరేకిస్తున్న వల్ల అయ్యే జాగీరా అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. దానికి కౌంటర్గా తెలంగాణలోకి వస్తామని ఆయన మాట్లాడిన మాటలకి డైరెక్ట్గా ఆయన పేరు మెన్షన్ చేయలేదు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు మెన్షన్ చేయలేదు. బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ కౌంటర్లు, ప్రకాష్ రాజ్ ట్వీట్లన్నీ కూడా అటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించినట్టుగానే ఉంటున్నాయి, జస్ట్ ఆస్కింగ్ పేరుతో. ఒకసారి ట్వీట్ మళ్ళీ మీకు చూపిస్తాను. రండి దొర, ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తుత్తునే వస్తున్నారా, పార్టీతో వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అనేది చెప్పిరండి. ఇది ప్రకాష్ రాజ్ ట్వీట్. దానికి కౌంటర్గా బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. నువ్వు తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి, ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. ఇది బండ్ల గణేష్ ట్వీట్ ప్రకాష్ రాజ్కి కౌంటర్గా. అయితే బండ్ల గణేష్ ట్వీట్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందనంటే, ఆయన ప్రకాష్ రాజ్ని నువ్వు ఎక్కడోడివి, నీ ఊరేంది, నీ కథ ఏంది, ప్రతి దాంట్లో దూరుతున్నావు, దేశ ప్రధానివా కలెక్టర్వా అని క్వశ్చన్ చేసినట్టు ఈ క్వశ్చన్స్ ఆయన ఎవరినైతే అభిమానిస్తున్నారో, బండ్ల గణేష్ ఎవరినైతే అభిమానిస్తున్నారో, బండ్ల గణేష్ అభిమానించేటువంటి ఆ అభిమాన నాయకుడికి కూడా వర్తిస్తాయి కదా అనే రకంగా రేజ్ అవుతోంది. సో ఇఫెక్ట్ ఒకసారి బండ్ల గణేష్ ట్వీట్ కింద కొన్ని కామెంట్స్ కూడా నేను చూసే ప్రయత్నం చేస్తా. సో బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ ట్వీట్కి ఇప్పటివరకు అయితే ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవ్వలేదు. ఎక్కడ కూడా ఆయన రియాక్ట్ అయ్యి దీనికి కౌంటర్ చేసినట్టుగానో, దీనికి రిప్లై ఇచ్చినట్టుగానో ఎక్కడ కూడా లేదు. బికాస్ బండ్ల గణేష్ నిజంగానే పవన్ అటు ప్రకాష్ రాజ్ని భయపెట్టారా
లేదు ప్రకాష్ రాజు బండ్ల గణేష్కి ఆయనకేంది రిప్లై ఇచ్చేదన్నట్టుగా ఆగిపోయారా? సో ఆయనకి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు ప్రజెంట్ అయితే. సో ఎస్, కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఒక కామెంట్ చదువుతాను. బండ్ల గణేష్ ట్వీట్ కింద వచ్చిన కామెంట్. అసలు నువ్వే పడివి ఆయన ప్రశ్నించడానికి? నువ్వు జూనియర్ ఆర్టిస్ట్వా, క్యారెక్టర్ ఆర్టిస్ట్వా, నిర్మాతవా, లేదంటే ఆయన పిఏవా? ప్రతి ట్వీట్కి క్వశ్చన్ చేయడానికి నీకు ఎవరు కాల్ షీట్లు ఇవ్వకపోతే డప్పు కొట్టుకో. అందరి విషయాల్లో దూరి కమెడియన్ లాగా ఫీల్ అవ్వకు. ముందు సచిన్ తెలుసుకో అని చెప్పి ఓ కామెంట్ రిప్లై ఇచ్చారు బండ్ల గణేష్కి. తర్వాత ఇంకొకటేమో సపోర్ట్గా అట్ట అడుగు అని చెప్పి రాజ్యాంగంలో ఏం రాసుందన్నా అని చెప్పి ఓ కామెంట్. సో నిన్న పీకే అన్నాడు కదా ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి, అందుకే ప్రకాష్ రాజ్ క్వశ్చన్ చేశాడని ఇంకో కామెంట్. సో వరుసగా కామెంట్స్ అయితే వస్తున్నాయి బండ్ల గణేష్ ట్వీట్కి. సో మా ఏపీ ఇన్పుట్ రైటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్కి ఒక బిగ్గెస్ట్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఎక్కడోడివి, తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా, అన్నిట్లో వేలు పెడుతున్నావు, నీ కథేంటి, నీ ఊరేంటి, నీ పేరేంటి, సో పని లేకపోతే పని చూసుకోగాని ఇటువంటి పిచ్చి వేషాలు వేయకని చెప్పి అరే అని కూడా ఏకవచనంతో సంబోధిస్తూ ఆయన ట్వీట్ చేసినట్టుగా ఉంది. ఈ ట్వీట్ సారాంశం ఎలా చూడాలి? ఇప్పుడు సేమ్ ఆయన ట్వీట్ కింద కూడా ఇదే రకమైన క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ లేదా ఆ వ్యాఖ్యల తర్వాత ఆయనకు సపోర్ట్గానే బండ్ల గణేష్ ట్వీట్ చేశారు కాబట్టి ఈ వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయి, ఎవరైనా ఎక్కడైనా మాట్లాడవచ్చు అని పవన్ కళ్యాణ్ చెప్పారు, అందుకే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని సమాధానం వస్తుంది. ఆ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో బండ్ల గణేష్ ట్వీట్కి ప్రకాష్ రాజ్ రిప్లై ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఈ ట్వీట్ తర్వాత ఎటువంటి పొలిటికల్ సినారియో ఉంది? మళ్ళా బేసిక్గా ఇది నిన్నటి నుంచి జరుగుతున్న ఇష్యూ. ఆల్రెడీ నిన్న మనం కూడా మాట్లాడుకున్నాం ఇదే విషయం మీద. అంటే ప్రకాష్ రాజ్ ఏదైతే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారో ఎక్కడికైనా రావచ్చు, అయితే ఎవరి కోసం వస్తున్నావు, ఎందుకోసం వస్తున్నావు, ఎవరితో కలిపి వస్తున్నావు అనేది జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అని చెప్పిన వెంటనే దాని మీద బండ్ల గణేష్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన నేపథ్యంలో నువ్వు కూడా ప్రతి దాంట్లోకి ఎంటర్ కావడం, ప్రతి దాంట్లో అడగడం, నువ్వు ఎందుకు ఎంటర్ అవుతున్నావు, ఎందుకు ప్రతి పవన్ కళ్యాణ్ ప్రతి